ఎవరికి గవర్నమెంట్ స్కూల్ వద్దు, ఎవరికి గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, కానీ అందరికీ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాలు కావాలి. కరెక్ట్. అంటే జనం మీద పడి దోచుకోవడానికి మాత్రం ఉద్యోగాలు కావాలి. జనానికి సేవ అందించడం కోసం మాత్రం ఈ సంస్థ పని కావద్దు. జనం బండ్లు ఎట్లా కొట్ల బండిలో ఫస్ట్ క్లాస్లో ఏసీలో ఎక్కిన తర్వాత జనం అంతా నాపేయడం లక్ష్యం, ఈ మిగతా జనం చచ్చడానికి అవసరం లేదు అన్న వాతావరణం నుంచి అందరికీ గౌరవప్రదమైన జీవితం ఎట్లాగా, పన్నులు కట్టే వాళ్ళందరినీ కూడా గౌరవంగా చూడడం ఎట్లా అనే వ్యవస్థని మనం దీని అంతర్భాగం కావాలి. అడ్డగాడిదలాగా ఉన్నా, పని చేసినా చేయకపోయినా, లంచాలు మింగినా పట్టించిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ తల్లిదండ్రులు ఏమడుగుతారు, పై సంపాదన అంతా ప్రైవేట్లో అంటే చెప్పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం కూడా మిగతా ఉద్యోగాలు లాంటిదే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజం కోసం పనిచేస్తే ఉంటావు, లేకపోతే ఇంటికి వెళ్తావు అనేది ఏర్పాటు చేయాలి. అక్కడ ఆ గ్లామర్ తీసేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఉన్న అహంకారం, అప్పొంగు, వీఐపీ కల్చరు. ఆడేదో ఇంత పూర్తి ఉద్యోగం చేస్తుంటాడు, వాడి కారుకి తప్పిది దానికి ముందు పెద్ద ప్లేటు, ఈ డ్రామాలు పోవాలి. మామూలు మనుషులా ప్రవర్తించాలి. మనం గట్టిగా మామూలు మనుషులు చేయాలి. మార్కెట్లో ప్రజలకు అవసరమైన వస్తువులు ఏది ఉత్పత్తి చేస్తే వాడి దేవుడు, ఎవరు పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పిస్తే వాడి దేవుడు. అలాంటి వ్యవస్థ రావాలి. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఉద్యోగాల కల్పన అన్ని చోట్ల జరుగుతుంది.